హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం అని చెప్పి అల్లు అర్జున్ ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కి సంబంధించి 4 గంటలకు హైకోర్టు విచారిస్తామని చెప్పింది. కానీ లోపే విచారణకి తీసుకునే అవకాశం కూడా ఉంది. క్వాష్ పిటిషన్ కి ముందే రిమాండ్ తేల్చబోతోంది కోర్టు. ఇది చాలా కీలకమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2:30 అనుకున్నాం, అది కాస్త 4 గంటలకి మారింది. ఈలోపు ఇక్కడ పోలీసులు మాత్రం జరగాల్సిన ప్రక్రియని చాలా వేగంగా చేసేస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతోంది విజయ్? అత్యంత కీలకమైన విషయం ఏంటంటే పోలీసులు హైకోర్టు ఆదేశాలు, హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ ఉందో ఆ క్వాష్ పిటిషన్ విచారణ 4 o'clock వస్తుంది. 2:30కి విచారణ స్టార్ట్ కాగానే అడ్వకేట్స్ ఇద్దరు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి తమ వాదన వినిపించారు. అయితే 4 o'clockకి ఆ వ్యక్తి మరణానికి అల్లు అర్జున్ కారణమా కాదా అనేది 4 o'clock విచారిస్తాం. అట్ ద సేమ్ టైం ఒకవేళ అరెస్ట్ ప్రొసీజర్ మీద మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే 4 o'clock కూడా దానిపైన డిస్కషన్ చేద్దాం, దానిపైన విచారణ చేద్దాం అన్నది హైకోర్టు జడ్జ్ జస్టిస్ జువాడి శ్రీదేవి ఆ అడ్వకేట్లకు చెప్పారు. సో 4 గంటలకి అల్లు అర్జున్ రేవతి మరణానికి కారణమా కాదా, ఆమె చనిపోవడానికి ఎవరైతే అల్లు అర్జున్ ఎంత మేరకు ఆయన ప్రమేయం ఉంది, దాంతోపాటుగా ఆయన అరెస్ట్ చేసిన విధానం, బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేయడం కావచ్చు, కనీసం సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్న అరెస్ట్ ప్రొసీడింగ్స్ మీద కూడా 4 o'clock విచారణ చేస్తామంటారు. ఇది హైకోర్టు వరకు ఉన్న పార్ట్. కానీ ప్యారలల్గా పోలీసులు తమ పని తాను చేసుకోబోతున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అరెస్ట్ అయినటువంటి వైద్య పరీక్షలు అయిన తర్వాత అల్లు అర్జున్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. సో 4 గంటలకి హైకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు వెయిట్ చేసే ఉద్దేశంలో తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు లేరు. ఖచ్చితంగా అరెస్ట్ ప్రొసీజర్ని ఉన్నటువంటి ఏవైతే థింగ్స్ ఏవైతే ఉన్నాయో లీగల్గా రిమాండ్కి సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి సో అందరు అక్యూజుల్ని ఎట్లయితే అరెస్ట్ చేశామో అతన్ని కూడా, అతని సెలబ్రిటీ అయినా కూడా, అల్లు అర్జున్ అయినా కూడా కేవలం కామన్ మ్యాన్గానే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించాలని చెప్పి జడ్జిని కోరనున్నారు. వైద్య పరీక్షల తర్వాత సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ని పోలీసులు కోరున్నారు. ఈ రెండిట్లో హైకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు నాంపల్లి కోర్టు జడ్జి వెయిట్ చేస్తారా లేదన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడ ఒకవేళ జడ్జి వెయిట్ చేస్తే హైకోర్టు ఆదేశాలు, హైకోర్టు జస్టిస్ శ్రీదేవి ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత ఈ ప్రొసీడింగ్స్లో ఏం జరగబోతుంది వెయిట్ చేయాలా వద్దా అన్నది పూర్తిగా జడ్జి డిస్క్రిషన్ మీదే ఉంటుంది కదా విజయ్? ఖచ్చితంగా జడ్జి డిస్కషన్ పవర్ అది. జడ్జి వెయిట్ చేయాలా లేదా, ఎందుకంటే తన దగ్గరికి పోలీసులు తీసుకొచ్చినటువంటి రిమాండ్ అక్యూజుని జ్యుడిషియల్ రిమాండ్కి ఏ బేసిస్లో పెట్టిన సెక్షన్స్ కావచ్చు, ఎందుకంటే దీనిలో పోలీసులు బలంగా చెప్తున్నంత కూడా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రిమైనింగ్ పర్సన్స్, గతంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎట్లాంటి ప్రొసీజర్ అయితే జరిగిందో ఇక్కడ కూడా అదే రకమైన ప్రొసీజర్ జరగాలన్నది పోలీసులు చెప్తున్న విషయం. దాంట్లో భాగంగానే 2 సెక్షన్స్ నాన్ బెయిలబుల్, 105 కావచ్చు, ఇట్స్ అప్లికబుల్ టు 5 to 10 years ఇంప్రిజ్మెంట్ ఉంది, 118కి దాదాపు 3 years ఉంది. సో 2 సెక్షన్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ముందుగా జ్యుడిషియల్ రిమాండ్ వేసేటటువంటి వేరే అవకాశమే కనిపిస్తుంది. కానీ జడ్జి చేశారా లేదా, ఆ జడ్జి ఎట్లా హైకోర్టు జడ్జి విచారణ వచ్చేందుకు వెయిట్ చేస్తారా లేదా అన్నది వెయిట్ చేయాల్సి ఉంది.